హలో అండి, అందరికీ నమస్కారం. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అని మన అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. దట్స్ వేర్ మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది. సో దట్ బ్యాడ్ బ్యాక్టీరియాని మొత్తం కంట్రోల్ చేయగలము. సో దట్ గుడ్ బ్యాక్టీరియా విల్ మేక్ అస్ స్టిల్ మోర్ హెల్దియర్ ఇస్ వాట్ వి బిలీవ్. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నది బాడీలో ఉన్నటువంటి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ వస్తుందని. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల పొట్టలో అల్సర్స్ ఫామ్ అవుతాయని, ఏదన్నా టెస్ట్ చేయించుకొని ఒకవేళ హెచ్ పైలోరీ పాజిటివ్ అని వస్తే ఇంకా టెన్షన్ స్టార్ట్, బీపీ మీటర్ పగిలిపోయేంత బీపీ వచ్చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఈజ్ ఇట్ రియలీ సో పానిక్ ఆర్ ఏంటి దీని పరిస్థితి గురించి తెలియడానికి లెటస్ టాక్ టు డాక్టర్ రవికాంత్ గారు. సార్ చెప్పండి, అసలు ఇది గుడ్ బ్యాక్టీరియానా, బ్యాడ్ బ్యాక్టీరియానా, మనలో ఉంటుందా, ఏదైనా తింటే వస్తుందా, ఏంటి దీని పరిస్థితి? హెచ్ పైలోరీ అనేది చాలా కష్టమైన ప్లేస్లో బతుకుంటుందండి. అది చాలా కష్టమైన ప్లేస్ అంటే స్టమక్ లో బతుకుండటం అంటే యాసిడ్ లో బతుకుంటుంది. అది యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ pH 1 దగ్గర బతుకుంటుంది. అది సో అది అక్కడ బతుకుంటమే చాలా గొప్ప విషయం. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హిమాలయాల్లోకి ఒకసారి వెళ్ళాను నేను, కులు మనాలి దగ్గరికి వెళ్తే సెలయేళ్ళు అట్లా పెద్ద పెద్ద కొండలు, ఐస్ ఫ్రీజింగ్ వాటర్ అంత చల్లటి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. పక్కనే హాట్ స్ప్రింగ్ వస్తుంది, వేడి నీళ్ళు భూమిలోంచి వస్తూ ఉంటుంది. దాంట్లో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు హాయిగా. నేను వెళ్ళినప్పుడు, ఎప్పుడు నేను ఇది వెళ్ళింది MBBS ఫస్ట్ ఇయర్, అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆ వేడి నీళ్ళు, హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కదండి, ఆ వేడి నీళ్ళు మామూలు కరెక్ట్ వేడిలో ఉన్నాయి. ఇంకా హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి 50 degrees, అవి దాంట్లో కూర్చోలేము, అవి మరీ వేడిగా ఉంటాయి. దాంట్లో కూడా ఒక బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది, థర్మస్ అక్వాటికస్ అంటారు దాని పేరు. దాని నుంచి ఒక యునీక్ డిస్కవరీ ఒకటి కనుక్కున్నారు, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే దీంట్లో కూడా అసలు ఈ బ్యాక్టీరియా ఎలా బతికుంటుంది, ఆ బ్యాక్టీరియా డివైడ్ ఎలా అవుతుంది, దాంట్లో ఉన్న ఎంజైమ్ తీసుకొచ్చి PCR చేశారు. ఇప్పుడు RT-PCR ఉంది కదా, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్కి ఆ థర్మస్ అక్వాటికస్ అనే బ్యాక్టీరియా నుంచి తెచ్చిన ఎంజైమ్ వాడటం వల్లే జరిగింది. లేకపోతే ఆ టెస్ట్ అవ్వాలంటే వారం పట్టుద్ది, వారం 2 వారాలు పట్టేది. అది ఇప్పుడు వితిన్ అవర్స్లో 1 to 2 అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే, అలా హెచ్ పైలోరీ కూడా కష్టమైన ప్లేస్లో బతుకుంటుంది. పెద్ద పేగు ఉందనుకోండి, పెద్ద పేగు అంతా విరోచనమే, మొత్తం బ్యాక్టీరియానే, అక్కడ బ్యాక్టీరియాలు బతుకుంటాయి. చిన్న పేగులో బ్యాక్టీరియా బతుకుంటుంది, కానీ స్టమక్ యాసిడ్లో బతుకుండటం అనేది చాలా కష్టం, అక్కడ బతుకుంటుంది ఇది. సో అది ఎలా బతుకుంటుంది అంటే, స్టమక్ గోడ పైన మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. మ్యూకస్ అంటే జిగురుగా ఉంటుంది. ఇప్పుడు ముక్కులో ఉంటుంది, జిగురుగా ఉంటుంది. మనకి గొంతులో, ఉమ్ము కూడా కొంచెం జిగురుగా ఉంటుంది, వాటర్ లాగా ఉండదు. ఎందుకంటే ఆ జిగురుగా ఉంటే నోటి గోడకు అతుక్కుని ఉంటుంది. లేదనుకోండి అది అలా జారిపోయి ఊపిరితిత్తులో పడి వెంటనే పొలమారుతుంది మనకి. సో ఆ జిగురుతనం ఉండటం వల్ల మ్యూకస్ కొంచెం ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, ఆ ప్రోటీన్ సెక్రీట్ అవ్వటం వల్ల మనకి మ్యూకోపాలిసాకరైడ్స్ అంటారు, అవి ఉండటం వల్ల అతుక్కుంటూ ఉంటుంది అనమాట. అలాంటి పొర ఒకటి యాసిడ్ వల్ల మన పొట్ట గోడ చచ్చిపోకుండా ఉండటానికి ఒక మ్యూకస్ పొర ఉంటుంది, ఆ పొర కింద దాక్కుని ఇది బతుకుతూ ఉంటుంది అనమాట, దాన్ని వాడుకుని. సో దీనివల్ల ఏం వస్తుంది అన్నారనుకోండి, చాలామందికి యాసిడ్ కొంచెం పెరిగి దానివల్ల చిన్న పుండ్లు, అంటే మనకి నోట్లో తెల్ల పుండ్లు వచ్చి నొప్పి వస్తుంది చూడండి, అట్లాగే దీంట్లో కూడా చిన్న అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వస్తుందా రాదా అనే దానికి అంత కాంక్రీట్ ప్రూఫ్ అయితే లేదండి, దాని గురించి అంత భయపడక్కర్లా. సో ఎందుకని భయపడక్కర్లేదు అంటున్నానంటే, చాలామంది రిపోర్ట్ తీసుకుని వస్తారు, సార్ నాకు ఎండోస్కోపీ జరిగింది, దాంట్లో చేస్తే హెచ్ పైలోరీ పాజిటివ్ అని వచ్చింది, నేనేం చేయాలి, నాకు భయంగా ఉంది అని అంటారు. దానికి యాంటీబయాటిక్ వాడాలి ఆ బ్యాక్టీరియా చనిపోవాలంటే. ఎంత వాడాలి? ఉదయం 3 టాబ్లెట్లు, సాయంత్రం 3 టాబ్లెట్లు, రోజుకు 6 టాబ్లెట్లు వాడాలి. ఆ ట్యాబ్లెట్లు కూడా ఒక రకం చాలా చేదు, చాలామందికి పడవు. ఆ ట్యాబ్లెట్లు మొదలుపెట్టి కంప్లీట్ చేయలేక ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఏంటి వాడలేకపోతున్నాను, ఈ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ లేదు, కానీ 14 రోజులే వాడేది, ఎక్కువ రోజులు వాడాల్సిన పని లేదు. 14 రోజులు వాడితే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది, మనకి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ ఒక 6 నెలల్లో, సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ హెచ్ పైలోరీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే అది వాటర్ నుంచి కూడా వచ్చేస్తుంటుంది. రీఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై ఇన్ ఇండియా. అదే వేరే దేశాల్లో అనుకోండి రీఇన్ఫెక్షన్ రేటు లేదు,
ఒకసారి హెచ్ పైలోరీ ఇరాడికేట్ చేసుకుంటే మళ్ళీ రాదు. ఇప్పుడు హెచ్ పైలోరీకి చాలా టెస్టులు ఉన్నాయి. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని, ఆర్యూటీ అని, ర్యాపిడ్ యూరియస్ టెస్ట్ అని, బయాప్సీ అని, రకరకాల ఏదో ఒక టెస్ట్లో ఇది బయటికి రాగానే వాళ్ళు హెచ్ పైలోరీ అని గూగుల్ చేస్తారు. ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ అని ఉంటుంది. ఇంకా అంతే, అక్కడ అయిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా మైండ్ సెట్ మారదు. బయటికి రాలేదు. అమ్మో నాకు క్యాన్సర్ వచ్చేస్తుందా, నేను చచ్చిపోతానా, నా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలాగా, ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా కానీ చాలా అరుదండి. నేను ఇప్పటివరకు హెచ్ పైలోరీ వల్ల క్యాన్సర్ రావటం నేనైతే చూడలా. బట్ ఈ హెచ్ పైలోరీ ఏం చేస్తుంది సార్? హౌ ఇస్ ఇట్ సో హార్మ్ఫుల్ టు హ్యూమన్స్? అది హాయిగా యాసిడ్ లో బజ్జి ఉంటుంది అంతే, ఏం ఏమీ చేయదు. మరి ఎందుకు సార్ 14 రోజులు మందులు వాడాలి దానికి? వాడాలని రూల్ లేదు, కానీ నా హెచ్ పైలోరీ నాకు పోవాలంటారు, అప్పుడు వాడతాం. సో దానివల్ల అసలు ఎలాంటి హార్మ్ లేదు బాడీకి. టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ మందు వాడాలని ఉంది. రియల్గా కొంతమందికి గ్యాస్ అంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల కూడా కొంత గ్యాస్ ట్రబుల్ వస్తుంది. 100 మందికి గ్యాస్ ట్రబుల్ అని వచ్చింది అనుకోండి, ఒక 5 మందికి దీనివల్ల 5 మందికో 10 మందికి వాళ్ళకి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. 14 రోజులు మందులు వాడాక కొంతమందికి అది తగ్గిపోతుంది. ఓకే, అలానే అందరికీ వాడాల్సి. ఇప్పుడు మనకి గ్యాస్ ట్రబుల్ దీనివల్ల కాకుండా ఊరకే ఉందనుకోండి, అప్పుడు ఇది వాడి తగ్గినా వాళ్ళకి అది తగ్గదు. కాబట్టి మీరు వాడగలిగితే, మనకి హెచ్ పైలోరీ పాజిటివ్ వచ్చింది, ఒక 14 రోజులు మందులు వాడితే అది చచ్చిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి బెనిఫిట్ ఉంటే ఉంది, బెనిఫిట్ లేకపోయినా బాధపడద్దు దాని గురించి. అదైతే అంత హార్మ్ఫుల్ కాదు. చాలా మందికి హెచ్ పైలోరీ పాజిటివ్ వస్తుంది. ఒకవేళ యాంటీబయాటిక్ వాడి తగ్గించినా కొన్నాళ్ల తర్వాత 70% మందికి మళ్ళీ రీఇన్ఫెక్షన్ రేట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ చూసుకుని మీరు హైరాణ పడక్కర్లేదు. నేనైతే ఇప్పటి వరకు హెచ్ పైలోరీ వల్ల క్యాన్సర్ రావటం అనేది చూడలేదు. సో ఎక్కడో ఒకటి ఉంది, ఎక్కడో ఒక రిపోర్ట్ ఉందనుకోండి, దాని గురించి ఇంకా మన నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు రోజుకి చాలా మంది టెస్టులు చేసే కొద్దీ హెచ్ పైలోరీ పాజిటివ్ అని చాలా రిపోర్ట్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇది? తినే ఫుడ్, వాటర్ లోంచి వస్తుంది. సార్ ఇప్పుడు క్యాన్సర్ రాదంటున్నారు, కానీ హెచ్ పైలోరీ వల్ల అల్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అల్సర్కి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, ఆ మెడిసిన్ వాడితే ఎంత పెద్ద అల్సర్ అయినా క్యూర్ అయిపోద్ది. కానీ దాని మూల కారణం హెచ్ పైలోరీని ట్రీట్ చేస్తుందా ఆ మందు? మూల కారణం హెచ్ పైలోరీ వల్ల అంత పెద్ద అల్సర్స్ రావండి. మనం ఆ టాబ్లెట్, ఇప్పుడు చాలా మంది గ్యాస్ టాబ్లెట్ అని ఈ ప్యాంటోప్రజోలు, ర్యాబిప్రజోలు, ఒమిప్రజోలు, లాన్సోప్రజోలు ఏయో ఒకటి ఎప్పుడో కడుపులోకి వచ్చే ఇబ్బంది ఉండగానే ఒకటి పడేస్తారు, మొత్తం యాసిడ్ అంతా తగ్గిపోయి వాళ్ళకి వెంటనే ఉపశమనం వచ్చేసి అలా వారానికి ఒకటి అలా వాడుకుంటా ఉంటే వాళ్ళకి ఇంకా అది ఉన్న పెద్ద తేడా ఏం రాదు. ఓకే, సో మన పేగుల్లో బ్యాక్టీరియా అనేది ఉండటం సహజం. కాబట్టి మన బాడీలో ఎన్ని కోట్ల కణాలు అయితే ఉన్నాయో అన్ని కోట్ల కణాల కన్నా చాలా ఎక్కువ పేగుల్లో బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి బ్యాక్టీరియా అనేది చాలా అవసరం మనకి. మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ఉంటాయి, వాటి వల్లే మనం ఇంత బాగా ఉండగలుగుతాం. అవన్నీ కూడా పోతే ఇంకా మనం ఇంత ఫ్రీగా ఉండలేము, ఇంత ఆరోగ్యంగా ఉండలేము. మన ఆరోగ్యానికి కూడా అది కారణం. కాబట్టి ఏదో ఉంది అనేది, ఎక్కడో ఏదో ఒక చిన్న బ్యాక్టీరియా ఉందంటే అది ఉండేది ఉంటుంది. పేగుల్లో బ్యాక్టీరియా ఉండకుండా ఉండదు, చర్మం మీద కూడా బ్యాక్టీరియా ఉండకుండా ఉండదు. మన బాడీలో కండ లోపల ఉండవు, కానీ చర్మం మీద పేగు లోపల ఉంటాయి. బేసికల్ గా హెచ్ పైలోరీ అనేది రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్ లాగా, పెద్ద భూతం లాగా చూసి భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల క్యాన్సర్ రాదు, అది ఏం ప్రాణాంతకం అంతకన్నా కాదు. సో హాయిగా ఉండండి, మీ అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఇరాడికేట్ చేసుకుంటానంటే తప్పు లేదు, బట్ ఇట్ ఈస్ 14 రోజులు యాంటీబయాటిక్ వాడుకుంటాను సార్, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత అది నెగిటివ్ వచ్చిందో లేదో చూసుకుంటాను అంటే అయిపోయింది. కానీ ఆ మందులు కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నారు కదా. మందులు కూడా ఏదో ఈజీగా ఉండదు. యాంటీబయాటిక్స్ అనేది ఇంకా దాని ప్లస్లు ఉంటాయి, దాని చిన్న మైనస్లు ఉంటాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మరీ ఎక్కువ భయపడిపోయారు అనుకోండి, ఇంకా వాళ్ళు మానసిక శాంతిని కోల్పోతారు. అది ప్రాబ్లం. అవసరం లేని దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పెద్ద జబ్బు అనుకోండి, నేనే భయపడతాను. ఇప్పుడు మీరు కొన్ని రొటీన్ చేసుకోకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని నేనే కొన్ని భయపెట్టేవి కొన్ని జబ్బులు ఉంటాయి. ఇదంతా భయపడాల్సిన జబ్బు కాదు. గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ.